సింపుల్ మకానా సెర్లాక్ కోసం ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక దాంట్లో ఒక హాఫ్ స్పూన్ గీ వేసుకొని తర్వాత మకానా దాంట్లో వేసి ఫ్రై చేయాలి. ఇదంతా స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మకానా బాగా క్రంచీ అవుతుంది చల్లారిన తర్వాత. ఫ్రై అయిపోయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. కాసేపు ఇది చల్లారాలి, అయితే క్రంచీ అవుతుంది. నెక్స్ట్ సేమ్ ప్యాన్లో 4 బాదాం 4 కాజు ఇవి కూడా 2 స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాం. ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మకానా ఫ్రై చేసుకున్నాం కదా, 2 ప్లేట్లోకి తీసుకొని ఇది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత అవి క్రంచీ అవుతాయి అన్నమాట. అప్పుడు ముద్దగా రాదు మనం గ్రైండ్ చేసినప్పుడు. సో ఇవి చల్లారిపోయినాయి. చల్లారిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటా. ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నా. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా స్మూత్ పౌడర్ వస్తుంది అన్నమాట. మొత్తం స్మూత్ పౌడర్ వస్తుంది. రెగ్యులర్గా చేసుకునే పప్పు సెర్లాక్ కన్నా కూడా ఇది చాలా స్మూత్ ఉంటుంది. మిక్సీలో సైడ్స్ నుంచి కూడా తీసుకొని ఒకసారి దీన్ని చెక్ చేస్తే రెగ్యులర్గా చేసుకునే పప్పు దానికన్నా చాలా స్మూత్ ఉంటుంది దీని టెక్స్చర్. ఒకసారి చెక్ చేయండి. ఈ పౌడర్ని నీట్గా కావాలంటే చన్ని పట్టుకోవచ్చు. ఒక స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకొని దాని తర్వాత ఒక కంటైనర్ తీసుకొని, యాక్చువల్లీ గ్లాస్ జార్ అయితే చాలా మంచిది, గ్లాస్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇట్లా కంటైనర్లో మొత్తం షిఫ్ట్ చేసుకొని ఈ కంటైనర్ నిండా మనకి ఒక 5 to 6 days వరకు వస్తుంది. కరెక్ట్గా అన్ని సైడ్స్ నుంచి బయటికి రాకుండా నీట్గా లిడ్ క్లోజ్ చేసుకొని, ఇది రూమ్ టెంపరేచర్లో చాలా డేస్ ఉంటుంది. ఈజీగా ఒక 15 days వరకు వాడుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ సెర్లాక్ చేయడానికి హాట్ వాటర్ తీసుకుంటున్నాను, బాయిల్ చేస్తున్నా. ఇది గిన్నెలో యాక్చువల్లీ నేను సిరప్ చేశాను అనమాట, డేట్ సిరప్. సో అందుకని ఇట్లా ఉంది. నెక్స్ట్ ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. బేబీస్కి షుగర్స్ బదులు ఇది స్వీట్నర్గా యాడ్ చేయొచ్చు రెసిపీస్లో. ఈ సెర్లాక్లో నేను సపరేట్గా సిరప్ యాడ్ చేయకుండా ఉన్న గిన్నెని మళ్ళీ వేస్ట్ చేయకుండా దాంట్లోనే వాటర్ చేసి బాయిల్ చేస్తున్నాను నీట్గా అన్ని సైడ్స్ నుంచి రబ్ చేసుకుంటూ. యాడ్ చేసాం కదా, చేసిన తర్వాత దీన్ని దగ్గర అయ్యేంతవరకు, తినే కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు బాయిల్ చేయాలి. ఇది చేస్తున్నప్పుడు గ్రియానా దగ్గరికి వస్తుందన్నమాట. సో అందుకని ఇది సిమ్లో పెట్టి పక్కకి వెళ్ళిపోయా దాన్ని ఆడించడానికి. అంతే అయిపోయింది. గ్రియాకి ఇది చాలా ఇష్టం. మకానా ఇంకా కాజు బాదం ఉంటుంది కదా, చాలా సాఫ్ట్ ఉంటుంది. సంక్రాంతి వస్తుంది కదా, ఇంకోరికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టాను. పై దాంట్లో డేట్ సిరప్, ఇది వెళ్ళేటప్పుడు తినిపించడానికి సెర్లాక్, ఇంకిందది పప్పులు దాంతో చేసిన సెర్లాక్ అనమాట. ఇదేమో మకానా సెర్లాక్. ఇవన్నీ ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నా.